హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మానవ ధర్మం. ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. మానవ ధర్మం. విష్ణుపురం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన గ్రామంలోని ఒక చిన్న గురుకులంలో గ్రామస్తుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ సుఖంగా జీవిస్తున్నాడు. ఆయనకు జ్ఞానశర్మ అని ఒక్కడే కొడుకు. జ్ఞానశర్మ చక్కగా చదువుకుని గణితంలో దిట్ట అనిపించుకుని రాజు కొలువులో ఉద్యోగిగా రాజధానిలో ఉంటున్నాడు. విష్ణుశర్మ ఉపాధ్యాయ వృత్తి కారణంగా తనకు తాతల నాటి నుంచి ఉన్న పొలాన్ని స్వయంగా వ్యవసాయం చేయలేక రాజన్న అనే కాపుకు సేద్యానికిచ్చాడు. ఈ దంపతులకు యుక్త వయసులో ఉండగా పిల్లలు కలగలేదు. అయితే వారికి నడి వయసులో సుబుద్ధి అనే కొడుకు పుట్టాడు. అతడు పేరుకు తగ్గట్టుగానే విష్ణుశర్మ గురుకులంలో శ్రద్ధగా చదివి యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు జ్ఞానశర్మ తల్లిదండ్రులను చూసి వెళ్లేందుకు భార్యాబిడ్డలతో విష్ణుపురం వచ్చాడు. అతడు రాజాస్థానంలో ఉన్నత పదవిలో ఉండడం వల్ల జోడు గుర్రాలు పూంచిన బండిలో వెంట 5-6 నౌకర్లతో రావడం జరిగింది. ఆ వైభవం చూసిన సుబుద్ధికి తాను కూడా రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక కలిగి ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు. రాజన్న రమణమ్మలు కొడుకు కోరిక విని విస్తుపోయారు. రాజన్న సుబుద్ధితో, బాబు, వ్యవసాయం మన కులవృత్తి. అవకాశం ఉండడం చేత నిన్ను విష్ణుశర్మ గారి గురుకులంలో చదివించాను. ప్రతివాడు ఉద్యోగమే కోరుకుంటే నేల తల్లిని సాకేదెవరు? చదువుకున్నాను కదా అని మట్టి పిసకడం అవమానంగా భావించి ఉద్యోగం కోసం వెంపర్లాడకు అన్నాడు. తల్లి రమణమ్మ కూడా, ఉద్యోగం అంటూ నిన్ను దూరంగా పంపించలేం. నేల తల్లిని నమ్ముకున్న మేము నీతో ఉద్యోగపు టూరుకు రాలేం. అలాగని లేక లేక పుట్టిన నీకు దూరంగా ఉండలేం అన్నది. తల్లిదండ్రుల మాటలు సుబుద్ధి మనస్సును మార్చలేకపోయాయి. సుబుద్ధి ఒకరోజు రాత్రివేళ చేతి సంచిలో బట్టలు సర్దుకుని తండ్రి ధాన్యం అమ్మి దాచిన డబ్బులోంచి కొంచెం తీసుకుని ఉద్యోగం కోసం రాజధానికి బయలుదేరాడు. తెల్లవారేసరికి సుబుద్ధి ఒక గ్రామ పొలిమేర ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ సమయంలో తాటి చెట్టుపై నుంచి కళ్ళుముంతతో ఒక యువకుడు దిగాడు. ఆ యువకుడు అతడీయుడివాడే అయిన ఆ యువకుడు సుబుద్ధిని పలకరించాడు. సుబుద్ధి వాడి కేసి చిరాగ్గా చూసి, సప్త వ్యసనాల్లో ఒకటైన కళ్ళును తీసే నీకు నాతో పనేమిటి? నీ దారిన నువ్వు పో అన్నాడు. అందుకు కళ్ళుగీత యువకుడు నవ్వి, నా చేతిలో ఉన్న కళ్ళుముంతను చూసి అంతగా చీదరించుకోకు. నా పేరు కుశలయ్య. నేను కూడా చదువుకున్నాను. ఉద్యోగం చేస్తే సుఖాలే కాక ఎంతో గౌరవం ఉంటుందని భావించాను. కానీ మనిషికి కొన్ని బాధ్యతలున్నాయి. అది తెలుసుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నా కోసం ఏడ్చి ఏడ్చి నా తల్లిదండ్రులు గుడ్డివాళ్ళయ్యారు. ఆ విషయం తెలుసుకున్న నేను ఇంటికి తిరిగి వచ్చేశాను. ఇప్పుడు వాళ్ళ సంతోషం కన్నా నాకు వేరే ఏ కోరిక లేదు అన్నాడు. సరే, తాటి చెట్లు ఎక్కడం, దిగడం, కళ్ళు కంపు, ఈగలు దోమల ముసురు, ఇదంతా నీకు ఏమైనా మహదానందం కలిగిస్తున్నదా అని అడిగాడు సుబుద్ధి వెటకారంగా. దానికి యువకుడు ఏమాత్రం నొచ్చుకోకుండా, నేను కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్నాను. అదే నాకు మహదానందం. నీ అవసరం నీ తల్లిదండ్రులకుంటే వెంటనే తిరిగి వెళ్ళిపో అన్నాడు. ఆ జవాబుకు సుబుద్ధి ఒక్క క్షణం వెలవెలబోయి, కుశలయ్య, నీ మాటలెంతో ప్రబోధాత్మకంగా ఉన్నాయి. కానీ కోరికలనేవి వరద వెల్లువ లాంటివి. ప్రస్తుతానికి ఆ వెల్లువను అదుపు చేయగల శక్తి నాలో లేదు. వస్తాను అంటూ ముందుకు సాగాడు. ఇప్పుడు సుబుద్ధికి తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో అతడిలో దిగులు మొదలైంది. మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించి ఆకలి ప్రారంభం కావడంతో ఒక గ్రామం సమీపంలో ఉన్న పూరింటిని సమీపించాడు. ఆ ఇంట్లో నడివయస్కుడొకడున్నాడు. అతడు చుట్టూ చిందరవందరగా పడి ఉన్న ఏవో మూలికల మధ్య సగం నూరిన కల్వం పక్కన కూర్చుని ఏదో ప్రాచీన గ్రంథంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అతడు సుబుద్ధి అడుగుల చప్పుడు వింటూనే తలెత్తి చూసి, బాగా ఎండన పడి వచ్చారు.
ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. ఆ ప్రశ్న, ఆ నడివయస్కుడి ఎత్తైన నుదురు, అతడిలో కనిపిస్తున్న ప్రశాంతత చూసి సుబుద్ధి చలించిపోయి తన ప్రయాణం ఎక్కడికో, ఎందుకో వివరించాడు. అంతా శ్రద్ధగా విన్న నడివయస్కుడు, నా పేరు గురునాథం. నా అనేవాళ్ళు లేరు. జీవితం మీద విరక్తితో ఉన్న సమయంలో ఒక సిద్ధుడు ఓదార్చి ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఆయన రచించిన వైద్య గ్రంథం ద్వారా పలు వైద్య విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం చూపు మందగించిన వారికి చూపు తెప్పించే మూలికా మందు తయారీలో ఉన్నాను. ఇది సిద్ధుడి ఆశ్రమం. ఆయన ఒక ముఖ్యమైన పని మీద ఉదయాన్నే బయటికి వెళ్ళారు. ఏ క్షణాన అయినా తిరిగి రావచ్చు అన్నాడు. ఒక పావుగంట గడిచే లోపలే సిద్ధుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆయన సుబుద్ధి వృత్తాంతమంతా తెలుసుకుని సేదతీరేలా భోజనం పెట్టి ఆదరించాడు. తర్వాత సిద్ధుడు సుబుద్ధితో, నీకు కనిపించిన కల్లుగీత కుశలయ్య గొప్ప జీవిత సత్యం చెప్పాడు. నాలాంటి సిద్ధులు, ఈ గురునాథం లాంటి వాళ్ళు ఎక్కడున్నా సరిపోతుంది. మాకు భవబంధాలు లేవు. లోకానికి ఉపయోగించే కొత్త విషయాలు కనుక్కోవడమే మా పని. కుశలయ్య ధన్యుడు. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని సేవించాలన్న మానవ ధర్మంతో తన వృత్తిలో గొప్పతనాన్ని చూశాడు. ఇందులో ఉన్న సత్యం నేను నిరూపిస్తాను. మనం ఆ కుశలయ్య ఇంటికి వెళదాం అన్నాడు. సిద్ధుడు, సుబుద్ధి, గురునాథం కలిసి కుశలయ్య ఇంటికి వెళ్ళారు. చూపులేని తన తల్లిదండ్రులకు కుశలయ్య భారతం చదివి వినిపిస్తున్నాడు. అతడు వచ్చిన ముగ్గురిని చూసి లేచి సాదరంగా ఆహ్వానించాడు. సిద్ధుడు అతడితో, కుశలయ్య, నీ తల్లిదండ్రుల సేవ మెచ్చదగింది. నీ కథంతా ఇదిగో ఈ సుబుద్ధి వల్ల తెలిసింది. నీ తల్లిదండ్రులకు వెంటనే చూపు తెప్పించగలిగే మూలికా మందు తెచ్చాను. మీ మనసుల్లో వీరికి చూపు రావాలని కోరుకుంటూ కళ్ళకు ఈ మందు పూయండి అని ముందుగా గురునాథానికి మందున్న చిన్న భరిణె ఇచ్చాడు. గురునాథం దాన్ని కళ్ళకద్దుకుని, సిద్ధగురువర్యులు చెప్పిన విధంగా నేనీ మందు తయారు చేశాను. ఇన్నాళ్లకు మందు ప్రభావాన్ని పరీక్షించే అవకాశం వచ్చింది. నీకు చూపు వస్తే నా జన్మ ధన్యమవుతుంది అంటూ కుశలయ్య తల్లిదండ్రుల కళ్ళకు మందు పూశాడు. 4-5 నిమిషాలు గడిచినా వాళ్లకు చూపు రాలేదు. తర్వాత సుబుద్ధిని ప్రయత్నించమన్నాడు సిద్ధుడు. అప్పుడు సుబుద్ధి, నాకు తల్లిదండ్రులంటే ప్రేమలేక కాదు, ఉన్నత స్థితిలో ఉంటే వారికి ఆనందం కలుగుతుందని ఊరు విడిచి ఉద్యోగం కోసం బయలుదేరాను. నా కోరిక మంచిదే అని భావిస్తున్నాను. ఈ మందు తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నాను అంటూ కుశలయ్య తల్లిదండ్రుల కళ్ళకు మందు పూశాడు. అందువల్ల ఏమాత్రం ఫలితం కనిపించలేదు. ఇది చూసి సిద్ధుడు చిరునవ్వు నవ్వి, వినండి, నా అనేవాళ్లు లేకపోయినా గురునాథంలో తాను గొప్పవాడు కావాలన్న కీర్తికాంక్ష ఉంది. గొప్ప స్థితిని, వైభవాలను ఆశించి ఈ సుబుద్ధి తల్లిదండ్రులకు మనస్తాపం కలిగించాడు. ఇప్పుడు ఈ కుశలయ్య ద్వారా మందు ప్రయోజనకారి అవుతుందేమో చూద్దాం అంటూ భరిణెను కుశలయ్యకిచ్చాడు. కుశలయ్య తల వంచి సిద్ధుడికి నమస్కరించి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా నడుచుకోవడమే ఉత్తమ మానవ ధర్మంగా నేను భావించాను. ఆ ధర్మాన్నే నేను పాటిస్తున్నాను. బ్రతుకు తెరువుకు ధనం సంపాదించి పెట్టే ఏ వృత్తి ధర్మమైనా ఆదరించే ప్రజలుంటే ధర్మబద్ధమైనదని నేను విశ్వసించాను అంటూ తన తల్లిదండ్రుల కళ్ళకు మందు పూశాడు. అందరూ అద్భుతపడేట్టుగా కొద్ది క్షణాల్లో కుశలయ్య తల్లిదండ్రులకు తిరిగి చూపు వచ్చింది. కుశలయ్య సిద్ధుడికి తన కృతజ్ఞతలు చెప్పాడు. సుబుద్ధి చేతులెత్తి అందరికీ నమస్కరించి, వృద్ధులైన కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించడమే మానవ ధర్మం అని తెలుసుకున్నాను అని భక్తితో సిద్ధుడి పాదాలంటి విష్ణుపురం తిరిగి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ సుఖంగా జీవించాడు. ఇదండి మానవ ధర్మం అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.